జీవితంలో కనబరిచారు. రాత్రి కాల సమయంలో స్థితించి భయపరిచి ఆరాధించి విభజనకుండా ఉండాలి. ఇంతవరకు నేయాలి ఇదిగోనైనా మాట్లాడడానికి నన్ను నిలబెట్టుకున్నారు. మాట్లాడింది నేను కాదు, నాతో ఉంది. ఆయన నాతో మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డ భవిష్యత్తులో ప్రతిపాడు బలపరచడానికి శ్రేష్టమైన నమ్మకం ఏసీ పడుతున్నాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మంచిది. ఎంతో మనల్ని పుట్టించినట్టు దేవుడు, మనల్ని పోషించినట్టు దేవుడు, మనల్ని సంరక్షించినట్టు దేవుడు అని నమ్మి విశ్వసించి వచ్చినట్టు అందరూ కూడా నేను దాంతో మాట్లాడకండి. కొద్దిసేపు నేరుగా మనము దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్న. అసలు మన దేవుడు ఏమై ఉన్నారని ఆయన మందిరంలోకి వచ్చాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? అసలు ఆయన మందిరంలోకి దేనికి వచ్చాం? మనము దేనికి వచ్చామంటే రకరకాలని చెప్పవచ్చు. ఈ దినాన్న వచ్చినట్టు ప్రతి ఒక్క బిడ్డ ఇంతవరకు పాటల్లో, వాయిద్యంలో, బైబిల్ చదువులో, స్థుతిలో సమస్తములు కూడా పొందుకున్నారు. దేవుడు ఏమై ఉన్నాడని మనం ఆయన మందిరంలోకి రావాలంటే 4 విషయాలు మనము క్లుప్తంగా ధ్యానించబోతూ ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఎంతో ఆసక్తితో వచ్చారు కదా, ఎంతో దేవుని పట్ల కొన్ని ఉద్దేశం కలిగి వచ్చారు కదా, దేవుని పట్ల కొన్ని తలంపులు నెరవేర్చుకోవడానికి వచ్చారు కదా, ఆశపడిన ప్రాణములను కనుక ఆ తృప్తిని ఏ విధంగా మనం పొందుకోగలం? 4 విషయాలు. అసలు మన దేవుడు ఏమై ఉన్నాడంటే, మొదటి విషయం మన దేవుడు ప్రేమ గలవాడు. రెండవది మన దేవుడు ఏమై ఉన్నాడంటే మన దేవుడు కనికరించిన వాడు. మూడవది మన దేవుడు ఏమై ఉన్నాడంటే కృప చూపించిన వాడు. 4వ విషయం ఏంటంటే మన దేవుడు ఏమై ఉన్నాడంటే మన జీవితంలో అనేక విధాలుగా దయ చూపించినట్టు దేవుడు. ఈ 4 విషయాలు కూడా మనం ధ్యానిస్తాం. ఇవి ఎక్కడ నుంచో కాదు, కానీ నేను చదివించినట్టు భాగములని ఈ 4 విషయాలు కూడా కనబడుతూ ఉంటున్నాయి. అసలు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, దేవుడు ఆయన ప్రేమ మన జీవితంలో ఏ విధంగా మనకు పనిచేస్తుంది అనేది తీసుకున్నట్లయితే మొదటి విషయం మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ లేకపోతే మనం బ్రతకలేం. ఆయన ప్రేమ లేకపోతే మన జీవితం వ్యర్థం. ఆయన ప్రేమ లేకపోతే అడుగు కూడా ముందుకు వేయడం. ఆయన ప్రేమ లేకపోతే మన తలంపులు, ఆశలు ఇంకా నిరాశగా మారిపోతుంది. ఆయన ప్రేమ లేకపోతే మన ఆయుష్ పొడిగింపబడుతుంది. ఈ దినాలలో ఆ ప్రేమను మనం దూరం చూస్తున్నట్లయితే ఈ దినాల్లో మన కుటుంబాలు ఏం జరుగుతుంది? ప్రేమను బంధాలు కుదువైపోతున్నాయి, ఐక్యత అనేది కుదువైపోతుంది, దేశశాస్త్రం అనేది కుదువైపోతుంది. ఆయన ప్రేమ ఉంటేనే మనం బ్రతుకుగలము. ఆయన ప్రేమ అందుకనే చూపిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం ఏ విధంగా మనం పొందుకోవాలి? అసలు ఆయన ప్రేమను పొందుకోవాలని ఏం చేయాలి? ఏదైనా భావన ఉండాలా, ఏదైనా తపన చెందాలా, ఏదైనా దిగులు పొందాలా అనేది మనం చూసుకోబోతూ ఉంటున్నాం. దాని నుంచి చదివించినట్టు భాగంలోకి వివిధ విషయం మనం చూసుకుందాం. రోమ 5:8 చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిస్తున్నాడు అనగా మన ఇంట్లో బాగుపడుతున్న ఉండగా చాలా మనం ఇంకా అమ్మా నువ్వు బయటికి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోలే. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యుక్తకాలమున మన దగ్గర చదువుకుని ప్రేమను చూపిస్తున్నారు. ఆ ప్రేమను దినాల్లో మనం పొందుకోవాలంటే మనం ఏమి కారణం అవసరం లేదు, ఏ ఒక్క ప్రయాసపడవసరం లేదు. ఆయన ప్రేమను మనం పొందుకోగలగలంటే ఏం చేయాలి? కేవలం ఆయన మందిరంలోకి రావాలని ఆశ కలిగి ఉండాలి.
రెండవది, ఆయన మందిరంలో వచ్చిన తర్వాత ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే స్తుతించే మనసు కావాలి. ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన మాటలు మన గురించి చెప్పుకోవడం మనసు కావాలి. ఎందుకంటే ఆయన ప్రేమను పొందుకోకపోతే మన బ్రతుకు ముందుకు వెళ్ళదు. ఆయన ప్రేమను పొందుకోలేకపోతే భార్య భర్తల మధ్య ప్రేమ ఉండదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండదు, తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఉండదు, కుటుంబాల మధ్య ప్రేమ ఉండదు. ఈ దినాల్లో ఏం జరుగుతుంది? జరుగుతుంది. ఏం గొడవవుతుంది? ప్రేమ గొడవవుతుంది. ప్రేమ గొడవైపోతే పర్లేదు, కానీ మానవుల ఆశ కూడా తరిగిపోయింది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని ప్రేమించట్లేదు కనుక మనల్ని దేవుడు కూడా ప్రేమించట్లేదు. అయితే ఆ ప్రేమను మనం ఏ విధంగా పొందుకోగలం? చూద్దాం. కీర్తనలు 91:14 నుంచి 16 వరకు మనం చూద్దాం. కీర్తనలు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతడిని తప్పించదను. దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడు? నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతడిని తప్పించుతున్నాను. ఎలాంటి విషయంలో తప్పించగలట? సమస్యలో నుంచి తప్పించుతాడట, శ్రమల నుంచి తప్పించుతాడట, దుఃఖముల నుంచి తప్పించుతాడట, బలహీనతల నుంచి తప్పించుతాడట, లోటుపాట్లలో తప్పించుతాడట, మీ పిల్లలకి ఏ అపాయం రాకుండా తప్పించుతాడట, మీ కుటుంబాన్ని విస్తారముగా మహిళతో ఆయన ఆశీర్వదించుకుంటారు. ఈ దినాల్లో ప్రేమల బంధాలు అంటే దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోలేకపోతున్నాం కనుక మనం తప్పించబడలేకపోతున్నాం. దేవుని శ్రమల నుంచి తప్పించబడలేకపోతున్నాం, శోధనల నుంచి తప్పించబడలేకపోతున్నాం, శరీర బలహీనతల నుంచి మనం తప్పించలేకపోతున్నాం. అనేకమైన కలతలలో మన జీవితం ఉంటుందంటే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. మన దేవుడు ఏమన్నాడంటే ప్రేమ గల దేవుడు. ఆయన భూమి మీద మనల్ని కుటుంబాలను విస్తరింపజేస్తూ మన ప్రాణానికి రక్షణ శాశ్వతమైన భవిష్యత్తును అనుభవిస్తూ ఈ భూమి మీద అనేక విధాలుగా మనల్ని కల్పించడానికి ఆయన ప్రేమను చూపించాడు. శరీరధారిగా వచ్చాడు, ఆయన శరీరాన్ని నలుగురుకునే ప్రేమ. శరీరధారిగా వచ్చాడు, తన రక్తాన్ని చింతించిన ప్రేమ. శరీరధారిగా వచ్చాడు, తన ప్రాణమును త్యాగం చేసిన ప్రేమ. ఎందుకంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యుద్ధ కాలంలో మన కనుక చనిపోయాడు. ఎందుకు? నిత్యోగంలో వెళ్ళడానికి, ఉగ్రతల నుంచి తప్పించబడడానికి ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక నేను అతనిని తప్పించగలను. ఈ భూమి మీద ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ప్రాణభయం వచ్చినా, ఏ కలతలు వచ్చినా, పిల్లల యొక్క భవిష్యత్తు వచ్చిన కుటుంబం మన జీవితాలను సరిచేస్తూ ఆయన మనలను నడిపించిన దేవుడు. అటువంటి ప్రేమ గల దేవుడు. రెండు విషయంలో చెప్తున్నాం. మన దేవుడు ఏమన్నాడు? కనికరం గల దేవుడు. ఆ కనికరం అనేది ఈ దినాలలో ఆయన నామములో మనం కనికరం పొందుకోలేకపోయినట్లయితే మన వ్యక్తిగత జీవితాలలో, మన కుటుంబాలలో మనం కనికరం పొందుకోగలుగుతాము. దేవుని దగ్గర కనికరం పోగొట్టుకున్నామంటుంది. ఈ భూమి మీద జీవితం ఏదో తెలుసా? వ్యర్థపరచబడుతూ ఉంటారు, తునీకరించబడుతూ ఉంటారు, ద్వేషించబడుతూ ఉంటారు, భారములు లోడెత్తుతూ ఉంటారు. దేవుని యొక్క కనికరమును పొందుకుంటేనే ప్రజల మధ్య కూడా నువ్వు కనికరం పొందుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చేద్దాం, తెరగందాం. యోహాను సువార్త 4:10 నుంచి 14 వరకు మనం చూద్దాం. నీవు దేవుని వరమును నాకు దాహము నిమ్మని నిన్ను అడుగుతున్నవాడు ఎవరు? అదిగి ఎదుటి ఉంటే నీవు ఆయనని అడుగుతున్నావు. ఆయన నీకు జీవజలం ఇచ్చినది ఆమెతో చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీ బాధ లోతైనది, చేరుకున్నప్పుడు నీకు ఏమీ లేదే. తాను తన కుమారులను ఈ బావి మీద తాగి మాకు ఇచ్చిన తండ్రి అయినా
యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడుగు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరు అడుగుతున్నానండి? యేసు ప్రభువు ఆ స్త్రీ అడుగుతుంది. ఆ స్త్రీ ఏ విధంగా తెలుసా? తన జీవితంలో అనేక విధాలుగా శ్రమలకే ఉంది, భారం అనేది మోస్తుంది, ధృవీకరించబడుతుంది, నిందింపబడుతుంది, బలహీనతగా ఉంది, జీవితంలో ఎంతో నిరాశగా జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆమె చూస్తుంది ప్రజల యొక్క ఆవభావాలు చూస్తుంది, కానీ ఎక్కడ కూడా కనికరమైన విధానంలో నడిపించబడుతూ ఉంటుంది. మనుషుల వైపు మన్నించట్లేదు, కానీ పుట్టించినట్టు దేవుని వైపు ఏదో ఒక రూపంలో తన మనసు. అందుకని ఎవరు తెలుసుకుంటాడండి? ఆ స్త్రీని ఆ స్త్రీని కనికరించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే తన మనసులో ఉన్నటి ఆవభావాలను గుర్తించుతున్నాడు. తన జీవితంలో ఎంతో నిరాశను ఉంది, వ్యక్తపరచడంతో ఉంటుంది కనుక ఆమె పైన కనికరం చూపించడానికి నేను ఇష్టపడతాను. దేవుడు ఎలాంటి హృదయాలను ఆమెపై కనికరం చూపించే విధానంలో ఆమె ఏ విధంగా జీవగ్రంథంలో ఆమె గుర్తింపబడ్డాయి. దేవుడి స్తోత్రం. దేవుడు మనల్ని కనికరించినట్టే జీవిస్తున్న మన గ్రామంలో, మన సంఘంలో, మన కుటుంబాలలో ఏ విధంగా తెలుసా? విస్తారమైన ఆశీర్వాదం. దేవుడు కనికరం లేకపోతే నువ్వు ఫలించవు, నువ్వు అభివృద్ధిలోని కలవు, నీకు సమాధానం దొరకదు, నీకు నెమ్మది దొరకదు. దేవుడు కనికరం లేకపోతే నువ్వు బలహీనతలే వెళ్తావు. దేవుడు కనికరం లేకపోతే నువ్వు కుటుంబించబడుతూ వెళ్తావు. దేవుడు కనికరం లేకపోతే నువ్వు ద్వేషపడుతూ ఉంటావు. దేవుడి యొక్క కనికరం లేకపోతే బ్రతుకుకోకూడదు. దేవుడు ఎప్పుడైతే మనల్ని కనిపించారో ఈ భూమి మీద మన బ్రతుకు ఒక విలువ కలుగుతూ ఉంటుంది. ఆ యొక్క స్త్రీకు నిలువ వచ్చింది. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఏదో ఆలోచించాలి, మనసును అప్పచెప్పాలి, ఆయన వైపు తిరగాలి అని ఆశ కలిగి ఆయన కనికరములను తీసుకున్నట ఆ స్త్రీ ఈ జ్ఞానకు ఒక ఉన్నతమైన స్థాయిలో ఆశ్చర్యపడుతున్నట్టుగా ఉంటుంది. దేవుడి స్తోత్రం. దేవుడు కనిపించినట్టు ఆయన కనిపించితే మన స్థితిగతులను మార్చగలిగే 3 విషయంలో వెళ్తాము. మన దేవుడు గొప్పతన దేవుడు. ఆయన కృప లేకపోయినట్లయితే, ఆయన దయ లేకపోయినట్లయితే ఈ భూమి మీద మన జీవితం అడుగు పెట్టడం, అడుగు తీయడం, భారంలో ప్రయాసంతో జీవితాలు నడిపించబడుతూ ఉంటాయి. ఆయన కృపతోనే మన జీవితాన్ని తీసుకెళ్ళదు. తీయండి ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం 23 నుంచి 32 వచ్చిన యాకోబు ఆ ఏడు దాటించి తనకి కలిగిన దాన్ని కంపు వేస్తున్నాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. చూచి తొడగూటి మీద అతనిని కొట్టేను. ఇక్కడ చూసినట్లయితే యాకోబు ఎలాంటి వాడండి? మోసం గలవాడు. మోసం చేసేవాడు కనుక తన మోసమును బట్టి ఆయనకు వచ్చినట్టు నష్టము తెలుసుకున్నాడు. తన మోసమును బట్టి తనకి కలిగినట్టు నష్టము తెలుసుకున్నాడు. తన మోసమును బట్టి ఆయన కలిగినట్టు శ్రమలు తెలుసుకున్నాడు. ఆయన చేసినట్టు మోసమును బట్టి తన జీవితంలో సంభవించబోతున్న ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తెలుసుకున్నాడు. ఆ మోసం అనేది ఎంతో రాష్ట్రీయపోతుంది కనుక ప్రయోజనకరముగా మార్చగలడానికి ఏమి చేశాడండి? దేవుని యొక్క ప్రశ్న పొందుతున్నాడని ఆశించాడు. ఆశించి ఏమి చేశాడు? ఆయన యొక్క నామమును మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాడు. పశ్చాత్తాపము కలిగినట్టు మనసుతో, నిలిచి నడిగినట్టు మనసుతో, ఆయన హృదయం అనేది ఆయనకు అనుకూలంగా మనసు పెట్టి దేవుని దగ్గర ఆయన వదిలి పెట్టుకుంటే విస్తారమైన జీవితాన్ని నడిపించుకోవద్దని ఏమి చేశాడండి? ప్రార్థన చేయగలిగాడు. ఎందుకంటే ఆయన చేసినట్టు మోసములను బట్టి తన జీవితంలో క్షణక్షణములు కూడా శ్రమలు అనేవి వెంటాడుతున్నాయి. శోధింపబడుతున్నాడు,
బలహీనత పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు కృప అనేది ఆయన లేదు కనుక ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా నన్ను కనికరించిన ఆయన, నన్ను కరుణించు, నీ కృప చూపించు. ఈ సమయంలో మన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మందిరంలోకి ఎందుకు రావాలి? ఆజ్ఞ అతిక్రమించినట్టు విధానంలో అందరూ కూడా పాపం అనేది అనుగ్రహించబడ్డారు కనుక దానిలోకి క్షమించబడాలి. యాకోబు క్షమాపణ యొక్క విధానంలో క్షమించబడి దేవుడి యొక్క కృపను పొందుకున్న ద్వారా ఏ విధంగా ఆశీర్వదించబడతారు, తన ప్రాణమును నిలబెట్టుకోగలరు. అందుకనే దేవుడు ఏం చేశాడండి? వెలుగులాడు గనుక దేవుడు తన తలగూటి మీద పెట్టి ఆయన ఏమి చేశాడండి? ఆశీర్వదించాడు. సమాధానంలో నడిపించే శక్తిని కలుగు చేశాడు, విస్తరింపబడే శక్తిని కలుగు చేశాడు. ఆయన నీళ్ళతో నడిపించబడే జీవితం కలుగు చేశాడు. దేవుని యొక్క నామములు వెళ్ళినట్టు బిడ్డలారా, ఈ సమయంలో ఏదో అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా కాదు, కానీ మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమను పొందుకోవాలి. మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన కనికరం పొందుకోవాలి. మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన కృపను పొందుకోవాలి. అప్పుడు ఈ భూమి మీద మన జీవితం ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన దారి చూపించిన వాడు. 4 విషయంలో చేస్తున్నాం. ఆయన ఎలాంటి వాడు? దయగల గొప్ప దేవుడు. ఆయన దయ ఏదైతే చూపించిన వాడు లోకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. లోకాసు వార్త 5వ అధ్యాయము. జన సమూహము దేవుని వాటిని నిలిచి ఆయన మీద పడుతుండగా ఆయన విడిచి ఆ సరస్సు తీరమనున్న 2 దోణులు చూశాడు. వాటిలో నుండి దిగి కడుగు చూడేది. ఆయన ఆ దోణిలో ఎక్కి తోయమని అతను అడిగి కూర్చుండి బోధించుండెను. బోధించిన చాలించిన తర్వాత నీకు దోణిను లోతులకు నడిపించి చేపల పట్టుటకు నీ వలలో లేదని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలిన వాడా, రాత్రి అంతే మేము ప్రయాసపడుతుము గాని మాకు ఏమీ రాబోతాను. ఇదంతా తెలిసినట్టు మాట్లాడే వారు ఏమంటున్నారు? అయ్యా రాత్రి అంతా మేము కష్టపడ్డానయ్యా, ప్రతిఫలం ఏమీ లేదు అని వారి యొక్క మాటల్లో ఆవుభావాలు తెలియజేస్తూ ఉంటున్నారు. కానీ ఆ మాటలు బట్టి కాదు, కానీ దేవుడు దైవల గొప్ప దేవుడు కనుక వారిపై దయ చూపించుతున్నారు. బాబు నా మాట వినండి, నేను చెప్పినట్టు విధానం మీరు పాటించండి, నేను ఆజ్ఞాపించినట్టు విధానంలో మీరు అనుసరించండి. మీరు నా మాటకు లోబడి వేసినట్లయితే మీరు విస్తారమైన దీవులను పొందుకుంటారు. నా దయ అనేది మీపై చూపించుతారు, మీరు వెయ్యండి. ఆ మాటకు ఏం చేశారండి? వారి మాటకు లోబడ్డారు. ఆ యొక్క మాటకు లోబడ్డారు కనుక ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో కనికరం ఉంది, ఆయనలో కృప ఉంది, ఆయనలో దయ ఉంది. వారు తెలుసుకున్నారు కనుక ఆ మాటకు లోబడి ఏం చేశారండి? ఆ చేపలు వాళ్ళని నిజంగానే ఏ విధంగా విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని స్తోత్రం. మన దేవుడు దయ చూపించినట్లయితే మనలో మన కుటుంబాల్లో ఏం పొడివైపోయాయి? నీ పిల్లల చదువు పొడివైపోయిందా? ఆర్థిక పరిస్థితులతో ఉంటున్నావా? అప్పుడు బాధలతో ఉంటున్నావా? శరీర బలహీనతలతో ఉన్నావా? కుటుంబ యొక్క సమస్యలతో ఉన్నావా? ఏ విధంగా నీ జీవితంలో ప్రయాసపడుతున్నావు? ఆ ప్రయాసం అనేది నువ్వు దూరం చేసుకోవాలంటే మనం ఏం పొందుకోవాలి? దేవుని యొక్క దయను పొందుకోవాలి. ఆయన దయను పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి? ఆయన మాటకు లోపడాలి. లోపడగలుగుతున్నామా? ఆయన స్థుతించే మనసు కావాలి. ఆయన మందిరంలోకి రావాలని ఆసక్తి కలగాలి. ఆయన మందిరములో మన కుటుంబాల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. యాకోబు అక్కడ దేవుడి యొక్క కనికరమును కృపను పొందుకోలేకపోయినట్లయితే
ఆ ప్రార్థన చేయలేకపోయినట్లయితే దేవుని దగ్గర ఆ దీవుని పొందుకోలేరు. ఆయన ఏ విధంగా భారముతో తన జీవితాన్ని నడిపించుకోగలరు. ఆ యొక్క శారీరక విధవరాలు కూడా దేవుని యొక్క మాటను ధిక్కరించినట్లయితే, ఆయన ప్రేమను దూరపరిచినట్లయితే తన జీవితంలో ప్రయోజనకరంగా మార్చేది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన ప్రేమను చూపించకపోతే మనము ప్రతికి ఉండేవాళ్ళు కాదు. నిరాశ నిస్ప్రయోజనం మన జీవితాన్ని నడిపించుకుని వెళ్ళిపోతుంటాం. అందుకనే ఈ దినాలలో మన యొక్క భవిష్యత్తు మనం ముందుకు తీసుకెళ్లాలంటే, మన కుటుంబం జీవింపబడాలంటే మనం ఏం పొందుకోవాలండి? సంపాదన కాదు, మన యొక్క జ్ఞానము కాదు, మన యొక్క బలము కాదు, మన కుటుంబము కాదు. నీ కుటుంబము నువ్వు నడిపించబడాలంటే, నీ కుటుంబము దీవించబడాలంటే, నీ కుటుంబం విస్తరింపబడాలంటే, నీ కుటుంబం ఫలింపబడాలంటే, నీ కుటుంబంలో దీవులు కావాలంటే ఏమి చేయాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి. రెండవది దేవుని యొక్క కనికరం పొందుకోవాలి. మూడవది దేవుని యొక్క కృపను పొందుకోవాలి. నాలుగవది దేవుని యొక్క దైవం పొందుకోవాలి. అందుకనే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త వినడారా నా యొద్దకు రండి. ఏం దొరుకుతుందట? విశ్రాంతి దొరుకుతుందట. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే దేవుని యొక్క ప్రేమ మనకి కావాలి. ఆయన ఎంతో అద్భుత కార్యం చేసిన వాడు, ఆశ్చర్య కార్యం చేసిన వాడు, మహత్కార్యం చేసిన వాడు. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో అటువంటి కార్యములు మనం పొందుకోవాలంటే ఆయన యొక్క ఈ 4 రకాలైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనలో నడుచుట ద్వారా మనం విస్తరింపబడతాం. మన పిల్లలు కూడా విస్తరింపబడతారు. రక్షణ అనేది మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామానికి, సేవకులకి దొరికి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి గొప్ప ధన్యతలు, గొప్ప భాగ్యములు మీరందరూ కూడా దేవుని యొక్క దీవులతో ఉండాలని చిరుస్తూ కొద్ది మాటలతో వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు, సంఘం, సేవకులు విస్తరింపబడ్డా మనస్పూర్వకంగా ప్రార్థన చేస్తారు. మీ కుటుంబంలో ఏమి జరిగింది, ఏం అక్కర్లేదు, ఏమి సమస్య, ఏమి లోటుపాటు, ఏ ఒడిపడి, ఏ బలహీనతలు దేవుడికి మనసారా జ్ఞాపించారు. ప్రార్థనలో సకల కారణాభివృద్ధులకు అత్యున్నతమైన ఆశీనుడైన గొప్పదేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తైన గొప్పదేవుడా, నీ శ్రేష్టమైన నమ్మకమైన నామాన్ని పొందనాలు. అయ్యా, నువ్వు నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిన్ను నమ్ముకునేటప్పుడు విస్తారమైన భద్రత దేవుడు చేసేవాడు. ఆ భద్రతను పొందుకోవడానికి, శరీరంలో జీవించడం మా జీవితాన్ని బలపరచడానికి నువ్వు శరీరదారి కావచ్చు. నువ్వు ప్రేమగల దేవుడు, నువ్వు కనికలను చూపించే దేవుడు ఉన్నావు. అయ్యా, నీ యొక్క కృపను చూపించే దేవుడమై ఉన్నావు. నీ ధైర్యం చూపించే దేవుడమై ఉన్నావు. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చినట్టు ప్రతి ఒక్క స్త్రీ తల్లిపైన, ప్రతి ఒక్క పురుషుడిపైన, వారి కుటుంబాలపైన నీ ప్రేమను కలిగించేది. వారి జీవితంలో ఆయన ప్రేమను కావాలని కుటుంబాలు, పిల్లలు కూడా వర్ధలించబడడానికి నీ కనికరం చూపించారు. నాన్న, ఏ కుటుంబంలో ఏమి పిల్లలు ఉన్నాయో సమస్తమును కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించారు. మీరెక్కడికెళ్ళి బలపరచారు, ఐక్యతను కలిగి చేయండి, అభిమంతులను కలిగి చేయండి, ప్రేమను కలిగి చేయండి, దీర్ఘశాంతములు కలిగి చేయండి. నీ రక్తములు నడిపించడానికి, శిక్షలను విడుదల కలిగి చేయడానికి నీ కనికరం చూపించండి. వచ్చినట్టు నీ బిడ్డలు బలపరచగలరు, రాలేకపోతుందని పిల్లలు ఇంకొక సమయంలో రావడానికి నీ కనికరం చూపించండి. ఆయన యొక్క సంఘంలో, గ్రామంలో ఎంతమంది శరీర బలహీనతలకు బాధిస్తారు, నీ గాయపడిన ఆస్తులతో కాదు, నీ రక్తాన్ని ప్రోక్షింపజేసి మంచి ఆయుధ గర్భఫలములు చూస్తున్నవాడు, వివాహ పరిమితులు చూస్తున్నవాడు, జాబు పరిమితులు చూస్తున్నవాడు, కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులతో ఉన్నవారు, అప్పుల బాధలతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు దర్శించండి. వారిని ప్రేమను పొందుకొని, నానాని యొక్క ధైర్యం పొందుకొని, మంచి భవిష్యత్తును పొందుకోవడానికి నేను స్థుతించి మరోపరిచి ఆరాధించినట్టు నీ బిడ్డలుగా ధన్యుడిగా తెచ్చబడ్డానికి నీ కనికరం చూపించు. ఎందుకంటే నువ్వు ఏర్పాటు చేస్తున్న నాయన సేవకులను కట్టుకుంటున్నావు. నీ సేవలు బలముగా నడిపించగలుగుతున్నా, ఇంకా బలముగా నడిపించబడడానికి ఇదిగో నీ యొక్క సమయంలో నేను అంటున్నాను. కన్నా పరిస్థితుల్లో నీకు మహిమకరముగా నడిపించి క్షేమకరముగా తోడుకుని దారుణం
త్వరగా కోరికలు మంచి చూపులు పట్టుకొని ఇంకా నీ సేవలు మంచి ఆయుధ బలపడడానికి ఇక్కడికి వచ్చి ఆయన కుటుంబాలందరూ దర్శించి బలపరచమని వచ్చినాం. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి పాఠశాలలో వచ్చి ఉదయకాల సమయంలో చేసే పనులు దర్శన తలంపులు ఉద్దేశంలో రాకపోవడంలో సమస్త విధానాలను జీవించగలిగించారు. ఈ ప్రార్థన సమయం ముగించుకొని వెళ్తుండగా మా చుట్టూ మాకు సంఘమైన సేవకులతో నీ దేవుడితో మమ్మల్ని అందరూ కూడా బలపరచమని శ్రేష్టమైన నమ్మకమైన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి ఈ రాత్రి కాల సమయంలో ఎప్పుడు వచ్చినట్టు వ్యక్తిగత జీవితాల పైన, కుటుంబం పైన, సంఘము పైన, సేవకుల పైన దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క ఆశీర్వాదం ఎల్లకాలం మనమందరం నడిపించబడుతుంది. ఆమేన్.